గైస్ ఇంటర్ రిజల్ట్ వచ్చిండగా నాకు ఎంత తెలుసా, ఇంటర్లో 93%. ఇప్పుడు ఖాళీగా ఉన్నా, ఏమీ చేయట్లే. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏమైందో అస్సలు తెలియదు. అసలు ఎందుకు డిప్రెషన్ కి పోతున్నారో అంత. అసలు జెన్జీ అంటే డిప్రెషన్ కి పోకూడదు, ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ అంటే 7th 8th క్లాస్ నుంచి మెచ్యూర్ అయిపోతున్నారు. అసలు మీరు డిప్రెషన్ కి ఎందుకు పోతున్నారో నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా, నథింగ్ అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చినా నథింగ్ రే. అది మీ లైఫ్ ని అయితే అది డిసైడ్ చేయదు, అస్సలు ఏ మాత్రం డిసైడ్ చేయదు ఇంటర్ రిజల్ట్ అనేది. ఇప్పుడు చూడు, నీ మైండ్ ఆల్రెడీ ఉంటది కదా, ఒకవేళ నీకు తెలిసిపోతే అవునరా నేను ఇంటర్లో ఫెయిల్ అయిపోతున్నాను, కాకపోతే నీకు నెక్స్ట్ ఏం చేయాలో, నేను ఫెయిల్ అవగానే ఈ పని చేస్తాను, ఇది ఏదో ఒకటి నీ మైండ్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఫెయిల్ అయినా నువ్వు ఏదో పని చేయగలుగుతావు అనే కదా. అంతేగా, నీ మైండ్లో ఉంటుంది ఆ పని నేను చేయగలను అని ఫెయిల్ అయినా. సో అలాంటప్పుడు ఎందుకు అది అసలు సీరియస్గా తీసుకోవడం ఎందుకు, అది అసలు సొంత వేస్ట్. ఎటువంటి రాంగ్ నిర్ణయాలు అయితే తీసుకోకు దయచేసి. అది ఏ మాత్రం డిసైడ్ చేయదు నీకు. ఇప్పుడు నేనున్న ఏజ్లో నువ్వుంటే నీకు అర్థమైంది అనమాట. లేకపోతే ఒక పని చేయి, మీ ఊర్లో తిరుగుతూ ఉంటారే ఖాళీగా, వాళ్ళకి ఒకసారి వెళ్ళి అడుగు. నీకు మ్యాక్సిమం 10లో ఒక 5 మందికి 90% పైనే ఉంటుంది దొరుకుతుంది నీకు. దానికన్నా మోటివేషన్ ఇంకేముంటుంది. ఈజీగా తీసుకో, జస్ట్ పిచ్చ లైట్గా తీసుకో. నువ్వు ఫెయిల్ అయినా నీకు 30% వచ్చినా నీకు 50% వచ్చినా పిచ్చ లైట్గా తీసుకో. మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. చెప్తున్నా కదా, ఇంటర్ రిజల్ట్ అదంతా మ్యాటర్ ఏం కాదు. మీ లైఫ్ మ్యాటర్, మీ పేరెంట్స్ మ్యాటర్, నువ్వు మ్యాటర్, నీకు ఇష్టమైన వాళ్ళకి. యా.